హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ యొక్క బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ రెండు కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ రెండు కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో మనకి డిఫరెంట్ టాపిక్స్ నుంచి అడుగుతున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ముందుగా మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వీ వర్ డాష్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది కాక్పిట్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ విధంగా ఇస్తే సింగిల్ ఫిల్లర్స్ లేదా డబుల్ ఫిల్లర్స్కి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యొక్క క్వశ్చన్స్ అయితే ఇస్తారండి. సో మీకు కొంచెం ఈజీగానే ఉంటాయి. మీరు కొంచెం ఫోకస్ చేసి మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వీ వర్ డాష్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది కాక్పిట్ ఆఫ్ ది ప్లేన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏరోప్లేన్లో కాక్పిట్ ఉంటుంది. సో సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనల్ని అందులోనికి వెళ్ళనివ్వకుండా ఆపుతారనమాట. సో దాన్ని ఏమంటాం మనం? స్టాప్డ్ అనే కదా అనేది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే సెంటెన్స్ని బట్టి డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ వీ వర్ స్టాప్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది కాక్పిట్ ఆఫ్ ది ప్లేన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి స్టాప్డ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు ఆన్సర్ సి అయితే చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఫుల్ డాష్ టు బీ ప్రమోటెడ్ యాజ్ హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే, ప్రఫుల్ అనేటువంటి అతను చాలా హార్డ్ వర్క్ చేసేటువంటి ఎంప్లాయ్ లేదా పర్సన్ కాబట్టి అతను ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రఫుల్ డిజర్వ్స్ టు బీ ప్రమోటెడ్ యాజ్ హీ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అనేది వస్తుందండి. సో ఎందుకు డిజర్వ్? ఇతను బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ కాబట్టి అతను ప్రమోట్ చేయడానికి సంబంధించి డిజర్వబుల్ పర్సన్ కాబట్టి, ఓకే, డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనం ఈ డిజర్వ్స్ అనేటువంటి వర్డ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హీ హ్యాస్ ఏ డాష్ నాలెడ్జ్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్. సో ఇక్కడ మనకి ఆ పర్టికులర్ పర్సన్స్కి ఇండియన్ స్క్రిప్చర్స్కి సంబంధించి ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో అంటే పురాతనమైనటువంటి భారతీయ రచనలకి సంబంధించి అతనికి బాగా నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి మాట్లాడుతున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ప్రోఫౌండ్ అని చెప్పేసి ఉందండి. సో ప్రోఫౌండ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఎందుకంటే ప్రోఫౌండ్ అంటే లోతైన లేదా గాఢమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో హీ హ్యాస్ ఏ ప్రొఫౌండ్ నాలెడ్జ్ అబౌట్ ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి సో ప్రొఫౌండ్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో కాబట్టి ఆన్సర్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది పార్టీ డిసైడెడ్ టు టేక్ ది షార్టెస్ట్ డాష్ టు ఇట్స్ డెస్టినేషన్. ఓకే, ఆ పార్టీ అనేది నిర్ణయించుకోవడం జరిగిందనమాట. పర్టికులర్ డెస్టినేషన్కి అంటే వాళ్ళు చేరుకోవాల్సినటువంటి ప్రదేశానికి సంబంధించి ఒక షార్టెస్ట్ వేని వారు గుర్తించడం జరిగింది. సో వారు వెళ్ళాలని షార్టెస్ట్ వేలో ఆ పర్టికులర్ వారు చేరుకోవాల్సినటువంటి ప్రదేశానికి వారు షార్టెస్ట్ వేలో వెళ్ళాలని చెప్పేసి వారు నిర్ణయించుకోవడం జరిగింది అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి రూట్ అన్నాడు. రూట్ అంటే ఏంటి? ఇక్కడ వేర్లు అనేటువంటి మీనింగ్ వస్తుంది. డిస్టెన్స్ అంటే దూరం అనమాట. సో కాబట్టి ఇక్కడ షార్టెస్ట్ మార్గం అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి, అంతేగాని షార్టెస్ట్ డిస్టెన్స్ అనకూడదు. కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే దూరం అనేది వస్తుంది. సో మనం స్టార్ట్ అయ్యేటువంటి ప్రదేశం నుంచి మన యొక్క డెస్టినేషన్ ప్రదేశానికి మధ్య ఉన్నటువంటి దాన్ని డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం కదా.
సో కాబట్టి ఇది మనకి కరెక్ట్గా ఫిట్ అవ్వదు. తర్వాత డైరెక్షన్ అంటేనేమో మనం వెళ్ళాల్సినటువంటి దారి అనమాట, దాన్ని డైరెక్షన్ అంటారు. సో రూట్ అంటేనేమో సో మనం షార్టెస్ట్ రూట్ అన్నాడు. సో ROUTE రూట్ అంటే షార్టెస్ట్ రూట్ అంటే మనం వెళ్ళాల్సినటువంటి చాలా దగ్గర దారి అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది కాబట్టి సో షార్టెస్ట్ అంటే మనకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉన్నటువంటి మీనింగ్ వస్తుంది. సో రూట్ అంటేనేమో మార్గం అనమాట. సో తక్కువ మార్గం కలిగినటువంటి దూరం కాబట్టి సో మనం ఇక్కడ ది పార్టీ డిసైడెడ్ టు టేక్ ది షార్టెస్ట్ రూట్ టు ఇట్స్ డెస్టినేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ కేర్ఫుల్ థాట్ ఐ బాట్ ఫర్ మై డాటర్ ఏ కాంబినేషన్ డాష్ విత్ లిటిల్ షైనీ స్టోన్స్ దట్ కుడ్ ఈవెన్ బీ మిస్టేకెన్ ఫర్ డైమండ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని అర్థం ఏంటంటే సో నా డాటర్కి సంబంధించి నేను కొన్నటువంటి పర్టికులర్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమండ్స్ పైన లిటిల్ షైనీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ స్టోన్స్తో ఉన్నటువంటి డైమండ్స్ కొనడం సో ఒక చిన్న మిస్టేక్గా అక్కడ మనకి చెప్తున్నారనమాట. సో ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి డెకరేటెడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ డెకరేటెడ్ అనేటువంటి పదాన్ని మనం ఈ పర్టికులర్ బ్లాంక్లో పెట్టినట్లయితే ఆఫ్టర్ కేర్ఫుల్ థాట్ ఐ బాట్ ఫర్ మై డాటర్ ఈ కాంబినేషన్ డెకరేటెడ్ విత్ లిటిల్ షైనీ స్టోన్స్ దట్ కుడ్ ఈవెన్ బీ మిస్టేకెన్ ఫర్ డైమండ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో డైమండ్ అంటేనే అది మనకి మెరుస్తూ ఉంటుందన్నమాట. సో మీరు డైమండ్ ఎప్పుడైనా చూసినట్లయితే మెరుస్తూ ఉంటుంది. సో అలాంటి డైమండ్కి ఇంకా డెకరేటెడ్ లిటిల్ షైనీ స్టోన్స్ పెడితే అది ఇంకా అంత బ్యూటిఫుల్గా అనిపించకపోవచ్చు. సో అది ఒక మిస్టేక్గా కొన్నటువంటి ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ డైమండ్స్ మీద లిటిల్ షైనీ స్టోన్స్తో డెకరేట్ చేశారు కాబట్టి ఇక్కడ మనం డెకరేటెడ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ఒక 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఇప్పుడు మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చూద్దాము. సో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో చూసుకున్నట్లయితే ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఏ వైల్డ్ గూస్ అంటే అది ఒక జంతువు అనమాట. సో దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఏ వైల్డ్ గూస్ అంటే అది అడవుల్లో ఉండేటువంటి ఒక జంతువు అది. సో దాన్ని చేస్తే అది మనకి దొరకదు. సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అని చెప్పేసి చెప్పాలి. అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అని చెప్పేసి అంటాం దాన్ని. అంటే దానివల్ల మనం దాన్ని చేసినా కూడా ఓకే ఆ వైల్డ్ గూస్ని మనం చేసినా కూడా మనకి అదంత ఈజీగా చిక్కదనమాట. సో కాబట్టి అది మనకి ప్రాఫిటబుల్ అవుతుందా? ప్రాఫిటబుల్ కాదు. కాబట్టి అది అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది మీరు ఇక్కడ ఈడియంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వైల్డ్ గూస్ చేజ్ అంటే ఏ సర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఆర్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దట్ మేక్స్ యూ వేస్ట్ ఏ లాట్ ఆఫ్ టైం. ఓకే సో మీరు ఎంత సెర్చ్ చేసినా కూడా ఓకే ఆ పర్టికులర్ విషయాన్ని మీరు ఎక్కడో ఒక చిన్న బంగారం పోగొట్టుకున్నారండి, బంగారపు రింగో లేకపోతే ఇయర్ రింగ్స్ లేకపోతే ఏదైనా కావచ్చు. ఎక్కడో మీరు ఏదో గార్డెన్లో ఉంటే గార్డెన్లో గడ్డిలో పడిపోయింది అనుకుందాం. సో మీరు ఎంత వెతికినా కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు అంటే ఏ వైల్డ్ గూస్ చేజ్ అనేటువంటి ఒక ఈడియంతో మీరు దాన్ని కంపేర్ చేయవచ్చు అనమాట. సో ఆఫ్టర్ 2 hours స్పెంట్ వ్యాండరింగ్ ఇన్ ద స్నో ఐ రియలైజ్డ్ వీ వర్ ఆన్ ఏ వైల్డ్ గూస్ చేజ్ అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ ఏ క్లోజ్ షేవ్ అండి. ఏ క్లోజ్ షేవ్ అంటే మీరు రోడ్డు పైన వెళ్తున్నారు. రోడ్డు పైన వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాము. కానీ మీకు ఆ యాక్సిడెంట్ నుంచి మీరు చాలా నేరో ఎస్కేప్తో మీరు కనుక ఆ డేంజర్ నుంచి తప్పించుకున్నట్లయితే దాన్ని మీరు ఏమనాలి అంటే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అనొచ్చు అనమాట ఈడియమ్స్లో. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూస్తే ఏ నేరో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ అనేది కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ డి అనమాట. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ యూ ఓన్లీ జస్ట్ మేనేజ్ టు అవాయిడ్ అన్ యాక్సిడెంట్. ఓకే ఒక యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో నువ్వు ఒక్కడవే తప్పించుకున్నావు, యాక్సిడెంట్ కాకుండా చాలా నేరో ఎస్కేప్తో మీరు ఆ డేంజర్ నుంచి తప్పించుకుంటే దాన్ని ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఈడియమ్స్గా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ది స్పీడింగ్ కార్ పాస్డ్ ఓన్లీ ఏ ఫ్యూ ఇంచెస్ ఫ్రమ్ అస్ ఏ రియల్ క్లోజ్ షేవ్. ఓకే బాగా స్పీడ్గా వెళ్తున్నటువంటి కారు మీ పక్క నుంచి జస్ట్ ఫ్యూ ఇంచెస్ డిస్టెన్స్లో కనుక అది మిమ్మల్ని దాటి వెళ్తే అప్పుడు ఏమంటాము అంటే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. కాబట్టి ఆన్సర్ డి మనకి కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మెయిడెన్ స్పీచ్. సో ఇది ఈజీనే అనమాట. సో మెయిడెన్ అంటే ఫస్ట్ అని చెప్పేసి అంటాము. క్రికెట్లో ఎవరైనా ఫస్ట్ టైం సెంచరీ చేసినప్పుడు అది టెస్ట్లో అయినా T20 అయినా వన్డేస్లో అయినా సో వాళ్ళు ఫస్ట్ టైం సెంచరీ చేసినప్పుడు ఇట్స్ ఈజ్ మెయిడెన్ సెంచరీ అని చెప్పేసి అంటాము. అలాగే ఇక్కడ మనకి మెయిడెన్ స్పీచ్ అంటే
ఫస్ట్ స్పీచ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ద ఫస్ట్ స్పీచ్ మేడ్ బై అన్ ఎంపీ ఇన్ ద పార్లమెంట్స్ ఆఫ్ సమ్ కంట్రీస్. ఓకే, ఎవరైతే పార్లమెంట్స్లో, కొన్ని దేశాల్లో ఉండేటువంటి పార్లమెంట్స్లో ఎవరైనా ఒక ఎంపీ ఫస్ట్ టైం మాట్లాడితే దాన్ని ఏమంటాము అంటే మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాంపుల్గా షీ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ మేకింగ్ హర్ మెయిడెన్ స్పీచ్. సో ఫస్ట్ టైం మనం ఎక్కడ మాట్లాడినా కూడా కొంచెం భయపడతాం. మీరు ఆ సెమినార్ కానీ ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీ కాలేజీలో ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం మీరు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు భయపడతారు. ఏమైనా మిస్టేక్స్ చేస్తామా, మనం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చూసేవాళ్ళు ఏమైనా నవ్వుతారా లేదా అనేటువంటి భయం ఉంటుంది. సో అది మెయిడెన్ స్పీచ్ సిచ్యువేషన్లోనే మనం భయపడతాం. తర్వాత మనకి రెగ్యులర్గా మనం అలా సెమినార్స్ ఇస్తూ ఉంటే మనకు ఆ భయం అనేది పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. కాబట్టి ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా స్పెషల్ స్పీచ్. దీన్ని ఈడియమ్స్లో ఏమంటారు అంటే మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ఆప్షన్ సి మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్ అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ హోల్డ్ వాటర్ అని చెప్పేసి ఇచ్చారండి. సో నాట్ హోల్డ్ వాటర్ అంటే సౌండ్ లాజికల్ ఫ్యాక్ట్ అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇఫ్ యాన్ ఆర్గ్యుమెంట్, యాన్ ఎక్స్క్యూజ్, ఎ థీరీ ఎట్సెట్రా డస్ నాట్ హోల్డ్ వాటర్ యూ కెనాట్ బిలీవ్ ఇట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి హోల్డ్ వాటర్ అంటే టు స్టాండ్ అప్ టు క్రిటికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఉందన్నమాట. యువర్ ఎక్స్ప్లెనేషన్ డజంట్ హోల్డ్ వాటర్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్ సి అయితే రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ ఇన్ స్టోన్స్ త్రో. ఓకే, మీరు ఇక్కడ నుంచున్నారు, విత్ ఇన్ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర డిస్టెన్స్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరుంటున్నటువంటి ఊరు నుంచి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా షాప్కి ఎంత దూరం అని చెప్పేసి ఎవరైనా అడిగితే విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి మీరు అనొచ్చు అనమాట. విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి మనకి ఈడియంకి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఉంటుందండి. సో విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన మీనింగ్ అనమాట. ఏ వెరీ షార్ట్ డిస్టెన్స్ ఎవే అంటే మనం ఉన్నటువంటి ప్రదేశం నుంచి చాలా షార్ట్ డిస్టెన్స్ ఉంటే దాన్ని విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి అంటారు. అలాగే వీ లివ్ జస్ట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ హియర్. ఓకే, సో మేము ఇక్కడ నుంచి జస్ట్ ఒక స్టోన్స్ త్రో డిస్టెన్స్లోనే మేము నివసిస్తున్నాము అంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్లోనే మేము నివసిస్తున్నామని చెప్పడానికి విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి ఈడియమ్స్లో అంటారనమాట. సో ఇప్పుడు మనం ఈడియమ్స్ చూసాము, ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎర్రర్ కరెక్షన్స్లో చూసుకుంటే ది లార్జ్ బెలూన్స్ ఐ బాట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ వెరీ నైస్. సో మీరు ఎర్రర్ కరెక్షన్స్లో ఎప్పుడు కూడా సెంటెన్స్ ప్రజెంట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ సెంటెన్స్ సింగులర్లో ఉందా, ప్లూరల్లో ఉందా, లేకపోతే ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా, పాస్ట్ కంటిన్యూస్లో ఉందా అనేది మీరు చూసుకోవాలండి. వాటి నుంచే మనకి ఎక్కువగా వస్తాయి. అండ్ మనకి రేర్గా వచ్చే క్వశ్చన్స్ ఏమో ప్రీపోజిషన్స్ని బేస్ చేసుకుని ఇస్తారనమాట. అవి తక్కువ అడుగుతారు. కానీ మీరు ఎక్కువగా మీకు అడిగేటువంటివి ప్రజెంట్, పాస్ట్, కంటిన్యూస్ టెన్స్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, అలాగే సింగులర్లో ఉందా ఆ పర్టికులర్ స్టేట్మెంట్ లేదా ప్లూరల్లో ఉందా ఇచ్చినటువంటి వర్డ్స్ ఏంటనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ది లార్జ్ బెలూన్స్ అన్నాడు. బెలూన్స్ అంటే బోరలు లేదా బెలూన్స్ అంటే మనకి ఇక్కడ ప్లూరల్ ఫామ్ అయితే వస్తుంది. సో ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనకి సెంటెన్స్లో కూడా మనకి వర్బ్ ఫామ్స్ అనేవి ప్లూరల్లో ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ది లార్జ్ బెలూన్స్ ఐ బాట్ ఫర్ క్రిస్మస్ ఈజ్ కాకుండా ఆర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఏఆర్ఈ అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో హియర్ సబ్జెక్ట్ బెలూన్స్ ఈజ్ ప్లూరల్, హెన్స్ ఆర్ వెరీ నైస్ షుడ్ బి యూజ్డ్ అనమాట. సో ఇక్కడ మనం ఆర్ వెరీ నైస్ అనేది యూజ్ చేయాలి, ఈజ్ వెరీ నైస్ కాదు, ఆర్ వెరీ నైస్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి సో మనకి ఇక్కడ పార్ట్ 3లో ఎర్రర్ మిస్టేక్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే హీ అవుట్ నాట్ హ్యావ్ డన్ సచ్ ఏ ఫిల్దీ థింగ్. ఓకే, సో అతను అలాంటి ఒక నీచమైన లేకపోతే దరిద్రమైనటువంటి పని చేయకుండా ఉండాల్సింది అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనకి అవుట్ నాట్ అన్నాడు. యాక్చువల్గా అవుట్ టు అనేది రావాలండి, అవుట్ తర్వాత టు అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనకి అవుట్ నాట్ అనేది రాంగ్ అనమాట. కాబట్టి ఫస్ట్ పార్ట్లోనే మనకి ఎర్రర్ అయితే ఉంది కాబట్టి, గ్రామటికల్ ఎర్రర్ అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ అవుట్ టు అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. సో ఇది బి అని పెట్టాను, బి కాదు. సో ఇది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూజ్ టు సే అవుట్ టు, యూజ్ టు సే వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అనేది మనకి ఇక్కడ అవుట్ టు అనే దానికి సంబంధించి మీనింగ్. యూ అవుట్ టు హ్యావ్ కమ్ టు ది మీటింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో అవుట్ నాట్ కదా, అవుట్ టు అనేది వస్తుంది. తర్వాత హీ అవుటెంట్ టు హ్యావ్ బీన్ డ్రైవింగ్ సో ఫాస్ట్, నువ్వు అలాగా
అంత ఫాస్ట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండాల్సింది అని చెప్పడానికి హీ అవుటెంట్ టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి నాట్లో. సో ఇక్కడ ఆన్సర్ బి కాదండి, సో ఏ అనమాట. సో కాబట్టి మనకి ఫస్ట్ పార్ట్లో రాంగ్ ఉంది కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. జయేష్ లవ్డ్ హీస్ గురు ఇమ్మెన్స్లీ అండ్ గేవ్ హిమ్ ఫుల్లెస్ట్ లాయల్టీ ఎట్ హీ హ్యావ్ హీజ్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లవ్డ్ అన్నాడండి, లవ్ అనలేదు, లవ్డ్ అన్నాడు, తర్వాత గేవ్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ V2 ఫామ్ అయితే యూజ్ చేశాడు, అంటే మనకి పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి జయేష్ లవ్డ్ హిస్ గురు ఇమ్మెన్స్లీ అండ్ గేవ్ హిమ్ ఫుల్లెస్ట్ లాయల్టీ ఎట్ హీ హ్యావ్ అన్నాడు. ఎట్ హీ హ్యావ్ కాకుండా మీరు ఇక్కడ హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి ఎట్ హీ హ్యాడ్ హీజ్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్. సో జయేష్ అనేటువంటి అతను ఆయన యొక్క గురువుని బాగా ఇష్టపడతాడనమాట. అతనికి చాలా లాయల్గా కూడా ఉంటాడు. సో ఎందుకంటే ఈవెన్ అతను అప్పట్లో జయేష్ అనేటువంటి అతను ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉన్నా కూడా తన గురువుకి ఎక్కువగా లాయల్గా ఉండడం, ఇష్టపడడం లాంటివి చేస్తాడనేది ఇక్కడ మీనింగ్. కానీ ఇక్కడ మనకి లవ్డ్ గేవ్ అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా పాస్ట్ టెన్స్నే యూజ్ చేయాలి. కాబట్టి హ్యావ్ ప్లేస్లో ఈ హ్యాడ్ అనేది మనం యూజ్ చేయాలి. అట్ ఈ హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి మనకి ఆర్ అనేటువంటి ఈ పర్టికులర్ పార్ట్లో మనకి మిస్టేక్ ఉంది. కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, విట్నెస్డ్ ది యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ టు రిపీటెడ్లీ హిట్ బుల్స్ ఐ అట్ ఆర్మ్స్ ట్రైనింగ్. ఇన్స్ట్రక్టర్స్ పుష్డ్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఆర్మీ మార్క్స్మ్యాన్షిప్ కాంపిటీషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విట్నెస్డ్ దగ్గర హ్యావింగ్ విట్నెస్డ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలండి. హ్యావింగ్ విట్నెస్డ్ ది యంగ్ సోల్జర్స్ ఎబిలిటీ. ఓకే, సో యంగ్ సోల్జర్స్కి ఉన్నటువంటి విట్నెస్ని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా టు రిపీటెడ్లీ హిట్ బుల్స్ ఐ అట్ ఆర్మ్స్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ పుష్డ్ హిమ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఆర్మీ మార్క్స్మ్యాన్షిప్ కాంపిటీషన్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఫస్ట్ పార్ట్లో రాంగ్ అయితే ఉంది. సో ఫస్ట్ పార్ట్లో రాంగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ విట్నెస్ అనేటువంటి పదాన్ని హ్యావింగ్ విట్నెస్ అనేటువంటి పదంతో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది హౌస్ ఈజ్ బిల్ట్ ఇన్ యాన్ అట్రాక్టివ్ మేనర్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఆ హౌస్ అనేది చాలా ఆకర్షణీయంగా నిర్మించడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఇప్పటివరకు నిర్మించబడింది కాబట్టి మనం ఏమనాలి అంటే ది హౌస్ హ్యాస్ బీన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ది హౌస్ అనేది మనకి ఇక్కడ సింగులర్ కాబట్టి ది హౌస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ యాన్ అట్రాక్టివ్ మేనర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఈజ్ కాదు మనం రాయాల్సింది హ్యాస్ బీన్, HAS హ్యాస్ బీన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ క్యూ అనేటువంటి పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది కాబట్టి సో ఆప్షన్ బి దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్యాసివ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ షుడ్ బి యూజ్డ్ అనమాట. సో మనం ఇక్కడ ప్యాసివ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో హెన్స్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ యాన్ ఈజ్ ద రైట్ యూసేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ యాన్ అనేది ఇక్కడ మనకు రావాలి. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత మనం ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్స్ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్స్ షిప్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్స్ షిప్స్ అనేటువంటి పదాన్ని వన్ వర్డ్లో ఏమని పిలుస్తారు అంటే స్టివిడోర్ అని చెప్పేసి పిలుస్తారండి. స్టివిడోర్ అంటే వన్ హూ లోడ్స్ అండ్ అప్లోడ్స్. ఓకే, షిప్పుల్లో ఆ పర్టికులర్ సరుకుల్ని లోడ్ చేసేటువంటి వ్యక్తుల్ని ఏమంటారు అంటే స్టివిడోర్ అని చెప్పేసి పిలుస్తారనమాట. స్టివిడోర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్సర్ బి దీనికి సంబంధించి. తర్వాత ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్. ఓకే, ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్ అంటే దాన్ని ఏమంటాము అంటే ఫ్లోరా అని చెప్పేసి పిలుస్తాము. ఫ్లోరా అంటే ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్. ఫోనా అంటేనేమో యానిమల్స్కి సంబంధించింది అనమాట. కాబట్టి ది ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఆఫ్ ఏ రీజియన్ అంటే దాని యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఫ్లోరా అనమాట. సో యానిమల్స్ ఉండేటువంటి ప్రదేశాన్ని ఫోనా అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, కాబట్టి ఆన్సర్ సి దీనికి సంబంధించిన ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్. ఏదైతే ఈజీగా పగిలిపోతుందో దాన్ని ఏమంటారు అంటే బ్రిటిల్ అని చెప్పేసి అంటారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇది. ద థింగ్ దట్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ దాన్ని ఏమంటారు అంటే బ్రిటిల్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఏదైతే ఈజీగా బ్రోక్ అవుతుందో దాన్ని బ్రిటిల్ అని చెప్పేసి సింపుల్గా వన్ వర్డ్లో పిలుస్తారు. సో ఇక్కడ మనకి అమార్ఫస్ అని చెప్పేసి ఇచ్చాడు. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ షేప్.
సో మనం కొన్నిసార్లు అమార్ఫస్ రాక్స్ అని చెప్పేసి వింటూ ఉంటాము. అవి మనకి సముద్రం లోపల ఉంటాయి అన్నమాట. వాటికి పర్టికులర్ షేప్ అనేది ఉండదు. సో ఆ రాక్స్ని ఏమంటారు అంటే అమార్ఫస్ రాక్స్ అని చెప్పేసి అంటారు. అమార్ఫస్ అంటే హ్యావింగ్ నో డెఫినెట్ ఫామ్ ఆర్ డిస్టింక్ట్ షేప్. వాటికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఫామ్ కానీ ఒక షేప్ కానీ ఉండదన్నమాట. ఇంకా సబ్టిల్ అంటే నాట్ వెరీ నోటీసబుల్ ఆర్ ఆబ్వియస్. ఓకే, సో క్షుణ్ణంగా పరిశీలించినటువంటి దాన్ని ఇక్కడ సబ్టిల్ అని చెప్పేసి అంటారు. ఇంకా సాలిడ్ అంటే గట్టిగా ఉండడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ది వాషిప్ ఆఫ్ ఐడల్స్ ఆర్ ఇమేజెస్. ఓకే, సో విగ్రహాలని కానీ లేదా ఇమేజెస్ని కానీ పూజించడాన్ని ఏమంటారు అంటే ఐడలేటరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, ఎవరైతే విగ్రహారాధన చేస్తారో లేకపోతే ఫొటోస్ పెట్టుకుని వాటిని పూజిస్తారో వారిని ఏమంటారు అంటే, అలా చేయడాన్ని ఏమంటారు అంటే ఐడలేటరీ అని చెప్పేసి పిలుస్తారు. థీయిజం అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మడం. ఎథీయిజం అంటే దేవుడు లేడు అని చెప్పేసి నమ్మడాన్ని ఎథీయిజం అని చెప్పేసి పిలుస్తారు. సో కాబట్టి ఆన్సర్ ఏ దీనికి కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఫారినర్ హూ సెటిల్స్ ఇన్ ఏ కంట్రీ. ఎవరైతే ఒక పర్టికులర్ కంట్రీలో ఒక ప్రదేశం నుంచి వేరొక కంట్రీకి వెళ్ళి అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటారో వారిని ఏమంటారు అంటే ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇమ్మిగ్రెంట్స్ని ఫారినర్ హూ సెటిల్స్ ఇన్ ఏ కంట్రీ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇవి మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. మనకి క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. కొంచెం ఈజీగా ఉంటాయి, కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవ్వండి. నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను. మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్సు 199 రూపీస్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ కోర్సులో మీకు వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు 25 మాక్ టెస్ట్ ఉంటాయి. ఆల్రెడీ 10 మాక్ టెస్ట్ని అప్లోడ్ చేసాం. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంది, అది అటెంప్ట్ చేయండి. అది అటెంప్ట్ చేసి మిగిలిన ఫుల్ కోర్స్ తీసుకోండి. 199 రూపీస్ కోర్సులో మీకు ప్రీవియస్ పేపర్స్, పీడిఎఫ్ మెటీరియల్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. అవి తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.